myself Prithvidhar Reddy. So I teach polity and governance. I teach across all the institutions here. I think you may know me or may not know me. I teach at the Insights IAS analog in all the UPSC institutions. I'm the polity teacher. Right. So has the institution provided you the list of questions? No. Okay. You are Telugu medium or English medium? Telugu medium, English medium. Okay, I will speak in both languages. Okay, right. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఇదివరకు ఒకసారి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసింది కానీ అది ఎంత పెద్ద సిగ్నిఫికెంట్ కాదు. ఓకే, మనకంటూ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లేవు టీఎస్పీఎస్సీకి సంబంధించి. ఓకే, మరి అలాంటి సందర్భంలో హౌ డు వి అప్రోచ్ అంటే we need to take the help of UPSC questions and also APPSC questions. Okay, anyway such questions will be repeated in one way or the other way in the examination. Definitely the similar kind of questions will be asked in the examination. Did you understand? So we take such questions as a base to understand the requirement of the examination. Okay, right. So then what is my approach towards these classes? I teach both polity and గవర్నెన్స్ అండ్ హౌ డు ఐ అప్రోచ్ అంటే మనం ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అంటే రెండు విషయాలు. ఒకటేమో ముఖ్యంగా ఏ సబ్జెక్ట్, ముఖ్యంగా జాగ్రఫీ లాగా లేకపోతే ఇంకేదైనా సబ్జెక్ట్ అయితే అంత పెద్ద కాన్సెప్షువల్ నాలెడ్జ్ అవసరం లేదు. అవసరమా? అంత అవసరం ఉండకపోవచ్చు, కానీ పాలిటీ అండ్ గవర్నెన్స్ మాత్రం కాన్సెప్షువల్ క్లారిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ సచ్ క్లారిటీ యూ ఆర్ నాట్ ఏబుల్ టు approach the examination. For example, suppose if the question arises regarding the basic structure of the constitution, రాజ్యాంగ మౌలిక నిర్మాణం సంబంధించినటువంటి సిద్ధాంతం సంబంధించినటువంటి క్వశ్చన్ అప్రోచ్ చేయాలంటే you need to understand what is constitution amendment. Okay, you need to understand what is separation of powers. You need to understand what is separation of powers. You need to understand what are the essential features of the constitution. You need to understand the conflict between executive and judiciary. వీటిపైన అవగాహన లేకపోతే నువ్వు ఆన్సర్ని నువ్వు రాయలేవు. ఏం రాసినా సూపర్ఫిషియల్గా ఉంటుంది, కంప్లీట్ సెన్స్ కనిపించదు ఆన్సర్లో. అంటే నువ్వు అన్నీ రాస్తావంటే రాయవు, ఇవన్నీ పాయింట్స్ రాయవు ఎగ్జామినేషన్లో, కానీ ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని నీ ఆన్సర్ యొక్క నిర్మాణం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే merely explaining how to write an answer, I would like to add some conceptual background for every question that I am going to discuss. దీనివల్ల ఏమవుతుందంటే మీకు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇంకే రకంగా వచ్చినా కానీ మీరు ఆన్సర్ చేసేటువంటి కెపాసిటీ వస్తుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ బెటర్ ఇంట్రడక్షన్ ఫర్ ఎనీ క్వశ్చన్, యూ నీడ్ టు బీ ఏబుల్ టు రైట్, యూ నీడ్ టు బీ ఏబుల్ టు హ్యావ్ ద బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీ. అది లేకపోతే నువ్వు మంచి ఇంట్రడక్షన్ రాయలేవు, అది ఇంపాసిబుల్. కాబట్టి నేనేదో మెకానికల్గా రోబోలాగా వచ్చేసి ఇలా చెప్తే అలా రాదు మీకు సబ్జెక్ట్. దానికంటే బదులు మీరు బయట క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ దొరికితే చదువుకుంటే అయిపోతుంది కదా, దాని క్లాస్కి రావడం ఎందుకు, అవసరం లేదు కదా. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఐఎమ్ ట్రైంగ్ టు ఓరియంట్ యూ టువర్డ్స్ అ ప్రిపరేషన్. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డూ యూ హ్యావ్ ద సిలబస్ విత్ యూ? కెన్ యూ ప్లీజ్ గెట్ మీ? ఓకే, రైట్. భారత రాజ్యాంగం పరిణామక్రమం, ముసాయిదా కమిటీ, రాజ్యాంగ తత్వం మరియు పీఠిక, ముఖ్య లక్షణాలు, ప్రాథమిక నిర్మాణం మరియు సవరణ. ఓకే, హౌ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎవాల్వ్డ్. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ వాట్ ఈస్ ఇట్? ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్ ఆర్ నో? రాజ్యాంగ పరిణామక్రమం, రాజ్యాంగ పరిణామ క్రమం. Okay, if this particular topic is there, okay, what could be the potential question if the examiner wants to question you? Okay, definitely he may ask you a direct question. Trace the evolution of Indian constitution. Trace the evolution of Indian constitution. Write down the question. Okay, Indian constitution has been shaped by both the freedom struggle
as well as as well as as well as due to the legislative reform introduced by the Britishers. Due to the legislative reform, uh, both by the freedom struggle and due to the legislative reform introduced by the Britishers. Both the legislative reforms introduced by the Britishers. Okay, అనలైజ్. ఓకే, విశ్లేషించు. అంటే భారత రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగం యొక్క పరిణామం అనేది స్వాతంత్రోద్యమం మరియు శాసన బ్రిటిష్ వారి చేత ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి పరిణామక్రమం స్వాతంత్రోద్యమం మరియు లెజిస్లేటివ్ రిఫార్మ్ అంటే బ్రిటిష్ వారి చేత ప్రవేశపెట్టబడిన శాసన సంస్కరణల చేత ప్రభావితమైనది. విశ్లేషించుము, అనలైజ్. Did you understand the essence of question? నేను క్వశ్చన్లో ఏమడుగుతున్నా? What is the impact of freedom struggle? What is the impact of legislative reforms introduced by the Britishers? This is how the question may be asked. Okay, so then your answer must be having these two dimensions. So how to open the next page? Okay, right. Add page. Okay. Right. Okay, so your answer must be having both the impact of freedom struggle and also the impact of legislative reforms introduced by the Britishers. అర్థమవుతుందా? చెప్పండి, ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పండి ఇక్కడ. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్? First of all, the answer must be having 3 dimensions, as you know very well. Introduction, body, and what else? Conclusion. Okay, right. So introduction in rastaru mari. How to write introduction? General introduction shall not be exceeding 15 to 20% of the whole answer. అంటే ఆన్సర్లో సపోజ్ 150 వర్డ్స్ నే అనుకోండి, 150 వర్డ్స్. ఓకే, ఇంట్రొడక్షన్ ఎంత ఉండాలా? నాట్ మోర్ దాన్ 15 to 20 వర్డ్స్. అంటే ఇట్ మస్ట్ బి వెరీ సింపుల్ ఇన్ సైజ్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ద ఇంట్రొడక్షన్ మస్ట్ బి క్లియర్లీ ఇంట్రొడ్యూసింగ్ ద ఆన్సర్. You need not explain the concept that you are going to explain in the body of the answer. For example, ee particular question ki introduction em rastaru cheppandi. Okay, write down the introduction. Indian Constitution has been shaped. మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతారా లేదా? ఓకే, చెప్తాను. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ షేప్డ్ both by freedom struggle and legislative reform introduced by the Britishers in terms of its structure, in terms of its structure and the value system. In terms of its structure and value system,
which can be seen in the form of the philosophy of the constitution, which can be seen in the form of philosophy of the constitution and the machinery of the state. Did you understand? ఏం రాస్తారు చెప్పండి? భారత రాజ్యాంగం పరిణామ క్రమం అనేది జాతీయ ఉద్యమం మరియు బ్రిటిష్ వారి చేత ప్రవేశపెట్టబడిన శాసన సంస్కరణ ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి శాసన సంస్కరణ ద్వారా ప్రభావితమైనది. వాట్ ఈస్ దట్? ప్రభావితమైనది. ఈ ప్రభావం రాజ్యాంగ విలువలపైన మరియు రాజ్యం యొక్క నిర్మాణం పైన అధిక ప్రభావాన్ని చూపింది. ఎస్ ఆర్ నో? చూసారు ఇప్పుడు ఇంట్రడక్షన్ ఎలా ఉంది? ఈజ్ ఇట్ రియల్లీ ఇంట్రడక్షన్ ఆర్ నాట్? రియల్లీ ఇంట్రడక్షన్. ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ ఇన్ ట్రూ సెన్స్. ఇప్పుడు ఎగ్జామినర్కి క్లియర్గా అర్థమైపోతుంది నువ్వేం రాస్తున్నావు అనేది. విలువల గురించి రాస్తున్నావు, స్ట్రక్చర్ గురించి రాస్తున్నావు, స్టేట్ స్ట్రక్చర్ గురించి రాస్తున్నావు, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ పైన రాస్తున్నావు. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్. నెక్స్ట్ బాడీలో ఏం రాస్తావు? ఫస్ట్ ఇంపాక్ట్ ఆఫ్, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్లో రాయండి, ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇన్ ద బాడీ ఆఫ్ ది ఆన్సర్ యూ నీడ్ టు రైట్ దిస్. ఓకే. The impact of freedom struggle can be seen in the following way. Impact of the freedom struggle can be seen in the following way. జాతీయ ప్రభావం ఈ క్రింది విధంగా ఉంది. అంటే నేను చెప్పింది కొంచెం క్రూడ్గా ఉండొచ్చు. ప్లీజ్ మీరు తెలుగులో యూ నీడ్ టు అరేంజ్ ద థింగ్స్ ఇన్ అ ప్రాపర్ ఫ్యాషన్. ఓకే, రైట్. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారు? ఓకే, ఫస్ట్ లైన్లో ఏం రాస్తారంటే ఫస్ట్ లైన్లో రాయండి, జాతీయ ఉద్యమ ప్రభావం. ద ఇంపాక్ట్ ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్ clearly impacted the value provisions, the values of the constitution. జాతీయ ఉద్యమం అనేది రాజ్యాంగ విలువలపైన తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఓకే, అర్థమవుతుందా? ఈ క్రింది విధంగా ఫర్ ఇన్స్టెన్స్ ద ఇంపాక్ట్ కెన్ బి సీన్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. అంటే ఈ ప్రభావాన్ని ఈ క్రింది విధంగా మనం చూడవచ్చు. ఓకే, రైట్. చెప్పండి, ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి. ఫస్ట్ మోడరేట్స్ నుంచి చూద్దాం. రైట్, మోడరేట్స్ ఏం అడిగారు చెప్పండి. వాట్ ఇస్ దట్? Indianization of administration. It means అంటే దేశంలో మన అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? పరిపాలన వ్యవస్థని భారతీయులతో నింపాలని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రతిపాదన. ఎస్ ఆర్ నో? భారతీయులకి అడ్మినిస్ట్రేషన్లో అవకాశం ఇవ్వడం. చెప్పండి, అది ఇప్పుడు మనం ఫుల్ఫిల్ చేసామా లేదా? చేసాం. ఎలా చేసాం? ఇవి ఎట్లాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాయి? ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్, అందరికీ అవకాశాలు. ఈ అవకాశాలను ఏ ఆర్టికల్ ప్రకారం మనం చూడొచ్చు? ఆర్టికల్ 16. డిడ్ యూ అండర్స్టాండ్? ఇండియనైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ నెంబర్ టూ రండి. పరిపాలనలో భారతీయులకి భాగస్వామ్యం. నెంబర్ టూ, గివింగ్
more representation for Indians. Representation for Indians in legislature. అంటే శాసన వ్యవస్థలో భారతీయులకు ఏం చేయాలి? ప్రాధాన్యతని పెంచాలి. శాసన వ్యవస్థలో భారతీయులకి ప్రాధాన్యతని పెంచడం. అర్థమవుతుందా? అంటే డెమోక్రసీ అంటే దట్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్ ఓన్లీ వెన్ యు ఆర్ గివింగ్ ద రిప్రజెంటేషన్ టు ద పీపుల్ ఇన్ ద ప్రాపర్ సెన్స్. ప్రజలకి ప్రాతినిధ్యం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం యొక్క డెమోక్రటిక్ స్పిరిట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఆ వాల్యూ సిస్టమ్ని ఎలా చూడొచ్చు మనం? ఫ్రీడమ్ స్ట్రగుల్లో చూడొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ నెంబర్ 3. డ్యూరింగ్ ద వందే మాతరం మూమెంట్, there was a slogan. What is that slogan? No taxation without representation. అంటే వందే మాతరం ఉద్యమంలో ఓకే భారతీయులకి ప్రాతినిధ్యం లేకుండా పన్నులు చెల్లించరాదనేటువంటి నినాదం అనేది బలపడింది. అంటే మీనింగ్ ఏంటి? ఇట్ హ్యాస్ అ ఇంపాక్ట్ ఆన్ కాన్స్టిట్యూషన్. ఏ ఆర్టికల్ చెప్తుంది చెప్పండి అలా? ఆర్టికల్ 265. నో టాక్సేషన్ వితౌట్ ద అథారిటీ ఆఫ్ లా. అంటే చట్ట సమ్మతి లేకుండా పన్నులు వేయడానికి వీలు లేదు. ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, సిమిలర్లీ ఓకే ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ ఏదైతే ఉందో చాలా లెందీగా ఉంటుంది. ఎందుకు లెందీగా ఉంటుంది అంటే ఇది కేవలం ఈ సందర్భంలో కాకుండా మీకు ఇంకే సందర్భంలోనే ఉపయోగపడేలాగా నేను చెప్తున్నా. సార్ ఎందుకు సార్ ఇంత పెద్ద ఆన్సర్స్ మాకు అవసరం అంటే కాదు, ఐఎమ్ ట్రైన్ టు గివ్ యూ కంటెంట్. ఈ కంటెంట్ మీరు ఎక్కడైనా వాడచ్చు. ఓకే, రైట్. సిమిలర్లీ నెక్స్ట్ ఇంకొక పాయింట్ రాయండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిల్ of 1895. The Constitution of India Bill of 1895. Okay, yes, 1895 has provided freedom of speech, rule of law, free education. ఓకే, అంటే రాజ్యాంగం బిల్లు 1895 సంవత్సరంలో ప్రపోజ్ చేసినటువంటి రాజ్యాంగం బిల్లు ఏం చెప్తుంది? ప్రజలందరికీ ఏముండాలంట? వాక్ స్వాతంత్రము మరియు చట్టబద్ధ పాలన, అదేవిధంగా ఉచిత విద్య. ఓకే, టెల్ మీ, ఆర్ దీస్ వాల్యూస్ ఆర్ నాట్? ఎస్, దీస్ ఆర్ ద వాల్యూస్. ఇవే విలువలు, రాజ్యాంగ విలువలు. ఎప్పుడు? 1895లో. అప్పటి నుంచి మనం కొనసాగిస్తున్నాం రాజ్యాంగం ఎలా ఉండాలని చెప్పేసి. అంటే మనం అర్థం చేసుకోండి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, రాజ్యాంగం ఎవరు తయారు చేశారండి? హూ హ్యాస్ మేడ్ దిస్ కాన్స్టిట్యూషన్? ఎవరు? హూ హ్యాస్ మేడ్ దిస్ కాన్స్టిట్యూషన్? యూ నీడ్ టు ఆన్సర్ స్పెసిఫికల్లీ. మీరంతా గ్రూప్ 1 క్వాలిఫై అయ్యారు కాబట్టి ప్రిలిమ్స్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభ. ఎక్కడుంది? ప్రియాంబుల్లో ఉంది. ఎనాక్టెడ్ అండ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. మరి నేను అడుగుతున్నా, రాజ్యాంగం ఎన్ని రోజులు తయారు చేశారు? 2 సంవత్సరాల 11 months 18 days. కానీ నిజానికి చెప్పాలంటే రాజ్యాంగ విలువలపైన ఒక రకమైన ఏకాభిప్రాయం అనేది మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే వచ్చింది. అర్థమవుతుందా? అంటే రాజ్యాంగ నిర్మాణం అనేది ఈ రాజ్యాంగ సభ చేసినప్పటికీ కూడా రాజ్యాంగం యొక్క స్వరూపం ఎలా ఉండాలి, రాజ్యాంగం ఎలాంటి మౌలిక సిద్ధాంతాల గురించి మాట్లాడాలి, ఎలాంటి విలువల గురించి మాట్లాడాలి దానిపైన మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే ఒక రకమైనటువంటి ఒక ఏకాభిప్రాయం అనేది వచ్చింది. దెర్ వాజ్ ఎ నియర్ యునానిమిటీ డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇట్ సెల్ఫ్ regarding the value components of the constitution. So what we have done in the 2 years 11 months 18 days, we just consolidated all these views together to give this constitution. అంటే ఏంటి? రాజ్యాంగం యొక్క
విలువల పైన ఒక రకమైన ఏకాభిప్రాయం అనేది మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే వచ్చింది. మన ఫ్యూచర్లో వచ్చేటువంటి గవర్నమెంట్ ఎలా ఉండాలి అనే దానిపైన మనం రకరకాల విశ్లేషణలు, రకరకాల ప్రపోజల్స్ని మనం ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే చూసాం. వన్ ఆఫ్ సచ్ ప్రపోజల్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిల్ ఆఫ్ 1895. ఓకే, నెక్స్ట్ పాయింట్. According to Annie Besant's Commonwealth of India Bill. According to Annie Besant's Commonwealth of India Bill. అంటే అన్నీ బెసెంట్ యొక్క కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్ ప్రకారం, ఓకే, she has provided certain things. Again, there must be, what is it, rule of law. ఓకే, ఇవన్నీ ఎలా ప్రపోజ్ చేస్తున్నారు? ఆ సమయంలో ఉన్నటువంటి బ్రిటిష్ రిప్రెషన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి, ఆదర్శవంతమైన ప్రభుత్వం ఎలా ఉండాలి అనే దాన్ని ఊహిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సిమిలర్లీ రూల్ ఆఫ్ లా, ఫ్రీ ఎడ్యుకేషన్, similarly freedom of speech and expression, okay, similarly no discrimination in public places, ఓకే. సో ఇలాంటివి దేనిలో ఉన్నాయి? కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లో ఉంది. అర్థమవుతుందా? ఏంటి? రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన, వాక్ స్వాతంత్రం, అదేవిధంగా ఉచిత విద్య, అదేవిధంగా ఏంటి పబ్లిక్ ప్లేసెస్లో అంటే మనకు ఏమంటాం, వివక్ష లేకుండుట. వాట్ ఇస్ దట్? వివక్ష లేకుండుట అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎలాంటి వివక్షపూరితమైనటువంటి వాతావరణం లేకుండా చూడడం. ఇవన్నీ చేయాలని చెప్పేసి మనకు కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లో ఉంది. మరి చెప్పండి, ఇది రాజ్యాంగంలో ఉన్నాయా లేవా? ఇప్పుడు ఉన్నాయి. రూల్ ఆఫ్ లా ఆర్టికల్ 14, ఫ్రీ ఎడ్యుకేషన్ 21A, yes or no? Similarly freedom of speech and expression 19 class 1 subclass A, and no discrimination in the public places article 15 class 1 and class 2. Did you understand? If you try to understand what is philosophy of the constitution, philosophy is nothing but what constitution aspires to bring, what kind of change the constitution aspires to bring to the people of the country. That is what philosophy. What are the assurances or guarantees given by the constitution? That is nothing but philosophy. అంటే రాజ్యాంగం మనకి ఇచ్చేటువంటి గ్యారంటీ ఏంటి? మనకి ఎలాంటి లైఫ్ని ఇవ్వాలనుకుంటుంది రాజ్యాంగం? అర్థమవుతుందా? ఎలాంటి లైఫ్ ఇవ్వాలనుకుంటుంది చెప్పండి? ఎక్కడుంది మనకు ఎలాంటి లైఫ్ ఉండాలని చెప్పేసి? ద ప్రియాంబుల్ ఇస్ దేర్. ఇన్ ద ప్రియాంబుల్ if you try to look at the beginning statements, ఏమని ఉంటుంది? We the people of India solemnly resolve to constitute India into sovereign, socialist, secular, democratic and republic, and securing everyone justice, liberty, equality, fraternity, dignity and unity and integrity. అంటే మీరు చూడండి, రాజ్యాంగం ఏది నెలకొల్పాలనుకుంటుంది? న్యాయాన్ని నెలకొల్పాలనుకుంటుంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎస్ ఫిలాసఫీ. ఇస్ ఇట్ క్లియర్? కాబట్టి ఆ ఫిలాసఫీ పైన మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? ఉంది. ఎందుకంటే బ్రిటిష్ రూల్లో మనం ఏవైతే ఫేస్ చేశామో అలాంటి డిస్క్రిమినేషన్ కానీ అలాంటి అప్రెషన్ కానీ మనం మళ్ళీ ఫేస్ చేయకూడదంటే రాజ్యాంగం మనకి ఎలాంటి గ్యారంటీస్ ఇవ్వాలనే దానిపైన ఒక రకమైన ఏకాభిప్రాయం అనేది ఫ్రీడమ్ స్ట్రగుల్లోనే వచ్చేసింది. డిడ్ యూ అండర్స్టాండ్? సో దట్స్ హౌ వీ కెన్ సే దెర్ ఇస్ అన్ ఇంపాక్ట్. ఓకే, నెక్స్ట్ వన్, కరాచీ రిజల్యూషన్ of 1931. Karachi resolution of 1931. Of course, before Karachi resolution, can you write Nehru report? Yes, Nehru report of 1928. ఇది చాలా గొప్ప రిపోర్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకు గొప్ప రిపోర్ట్ అంటే, దిస్ రిపోర్ట్ హ్యాస్ గివెన్ an example how to reconcile the majority and
మైనారిటీ. అంటే దేశంలో మైనారిటీలకి స్వేచ్ఛ ఉంటుంది, స్వాతంత్రం ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది, మత స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పినటువంటి రిపోర్ట్ ఏంటి? నెహ్రూ రిపోర్ట్. చెప్పాలంటే నెహ్రూ రిపోర్ట్ ఈజ్ అ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ఎందుకు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్? ఎందుకు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అంటే యాక్చువల్గా సైమన్ కమిషన్ మన దేశాన్ని సందర్శించినప్పుడు దేశంలో ఉన్నటువంటి మెజారిటీ పార్టీస్ అన్నీ కూడా వ్యతిరేకించినప్పుడు లార్డ్ బర్కెన్ హెడ్ ఛాలెంజ్ చేస్తాడు, ఆర్ యూ ఏబుల్ టు మేక్ యువర్ కాన్స్టిట్యూషన్ అని అడిగితే, అప్పుడు ఎందుకంటే లార్డ్ బర్కెన్ హెడ్ యొక్క భరోసా ఏంటంటే దేశం ఆల్రెడీ డివైడ్ అయిపోయింది మత ప్రాతిపదికన, ఇలాంటి సందర్భంలో అందరికీ నచ్చిన రాజ్యాంగాన్ని తయారు చేయడం భారతీయుల కెపాసిటీలో లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం. దాన్ని డిస్ప్రూవ్ చేసినటువంటి కమిటీ ఏంటి? నెహ్రూ కమిటీ. కాబట్టి నెహ్రూ కమిటీలో ఉన్నటువంటి దాదాపుగా 19 హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మన రాజ్యాంగంలో పొందుపరచబడినవి ఏదో ఒక ఫామ్లో. ఇన్ వన్ ఆర్ ది అదర్ ఫామ్ సచ్ రైట్స్ హ్యావ్ బీన్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అర్థమవుతుందా? రాయండి, రైట్ డౌన్. నెహ్రూ రిపోర్ట్ హ్యాస్ ప్రొవైడెడ్ వేరియస్ ఫండమెంటల్ రైట్స్. Nehru report has provided various fundamental rights which assures the religious neutrality of the state, and strengthens the liberties of the people. Okay, ఈ నెహ్రూ రిపోర్ట్ ఆధారంగా రాజ్యానికి మతం విషయంలో తటస్థ వైఖరి, మైనారిటీల హక్కుల పరిరక్షణ, ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మైనారిటీస్, మైనారిటీ హక్కుల పరిరక్షణ, మరియు ఇంకేం చెప్పా? ఎస్, దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. నెక్స్ట్ నెంబర్ 1, నెంబర్ 2. ఓకే, ఎస్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వివిధ రకాల ఫండమెంటల్ రైట్స్, వివిధ రకాల ప్రాథమిక హక్కులు. ఓకే, చెప్పండి, మనం ఏ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం అర్థమవుతుందా? ఫ్రీడమ్ స్ట్రగుల్ దేని ఇన్ఫ్లుయెన్స్ చేసింది? వాల్యూస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ వన్, కరాచీ రిజల్యూషన్. రైట్ డౌన్. దిస్ రిజల్యూషన్ ఈస్ రిలేటెడ్ టు socio-economic goals of the constitution. Socio-economic goals of the constitution అంటే రాజ్యాంగంకి సంబంధించినటువంటి సామాజిక మరియు ఆర్థిక లక్ష్యాలకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్ని దేనిలో ఉన్నాయి? కరాచీ రిజల్యూషన్లో ఉన్నాయి. కరాచీ రిజల్యూషన్ ఆఫ్ 1931. ఓకే, అంటే మనకు అర్థం చేసుకోండి, సామాజిక ఆర్థిక హక్కులు ఎక్కడున్నాయి మన రాజ్యాంగంలో? దేనిలో ఉన్నాయి? ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే కరాచీ రిజల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద డిపిఎస్పి. రైట్ డౌన్. ద కరాచీ రిజల్యూషన్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ డిపిఎస్పి. ముఖ్యంగా విషయంలో పని హక్కు కానీ, లింగ సమానత్వం కానీ. ఎస్, తెలుసా? ఆర్టికల్ 39 క్లాస్ ఏ, adequate livelihood for both men and women. Article 39 class D, okay, equal remuneration for equal work for both men and women. Okay, Article 41 right to work. Article 42 just and humane conditions of work at the workplace. ఇవన్నీ దేనిలో ఉన్నాయి? కరాచీ రిజల్యూషన్లోనే ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకుంటున్నారా హౌ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ వాల్యూ సిస్టమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. Is it clear? Okay, next, similarly, the Sapru report of 1945, the Sapru report of 1945 has provided the demarcation between justiciable and non-justiciable parts of the constitution. Justiciable means what is non-justiciable? Justiciable అంటే ఏంటి? న్యాయ
సమ్మతి కలిగినవి, న్యాయ సమ్మతి లేనివి. ఎస్ ఆర్ నో? న్యాయ సమ్మతి అంటే విచ్ కెన్ బి ఎన్ఫోర్సిబుల్ బై ద కోర్ట్స్ ఇఫ్ ఎనీ వయలేషన్ హ్యాపెన్స్. ఉల్లంఘన గురైతే దాన్ని సవరించేటువంటి అధికారం కోర్టులకు ఉంటుంది. దాన్ని ఏమనాలి? న్యాయ సమ్మతి అనాలి. సవరించే అధికారం కోర్టులకు లేకపోతే న్యాయ సమ్మతి లేనివిగా పరిగణించాలి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ న్యాయ సమ్మతి కలిగినవి ఏంటి? ఫండమెంటల్ రైట్స్. న్యాయ సమ్మతి లేనివి ఏంటి? డిపిఎస్పి. అయితే మనకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా? అసలు స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఎలాంటి డిఫరెన్షియేషన్ చేయలే. ఇవి రాజకీయ హక్కులు, ఇవి సామాజిక ఆర్థిక హక్కులు అని చెప్పేసి ఎలాంటి డిమార్కేషన్ లేదు. అంటే ఇట్ మీన్స్ దెర్ వాజ్ నో డిమార్కేషన్ బిట్వీన్ సోషల్ ఎకనామిక్ రైట్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆఫ్ ది పీపుల్. ఇవన్నిటిని కూడా కామన్గా హక్కులుగానే పరిగణించారనమాట. అర్థమవుతుందా? కానీ అన్ని హక్కులకి న్యాయ సమ్మతి ఇవ్వగలుగుతామా? ముఖ్యంగా డిపిఎస్పికి ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేము మీకు తెలుసు. ఎందుకు? స్టేట్ ఈజ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ కెపాసిటీ టు రియలైజ్ ఎవ్రీథింగ్. రైట్ టు వర్క్ అంటే ఎంతమందికి ఇవ్వగలుగుతావు? స్టేట్కి ఆ కెపాసిటీ ఉందా? లేదు. ఓకే. లేదంటే కొన్ని సందర్భాల్లో సమాజంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి కొన్ని విషయాల్లో. ఎగ్జాంపుల్ యూనిఫామ్ సివిల్ కోడ్. వీటిని జస్టిసేబుల్ అంటే కోర్టు ద్వారా అమలుకు నోచుకుంటే ఏమవుతుంది? సమాజంలో డివిజన్స్ వస్తాయి. కాబట్టి సమాజంలో ఫస్ట్ ఏముండాలి? ఏకాభిప్రాయం ఉండాలి. ఆ ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే మనం కొన్నిటిని అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొన్నిటిని ఏం చేయాలి? న్యాయ సమ్మతి లేనివిగా మనం చూపించాలి. అట్లా ద రైట్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, జస్టిసేబుల్ అండ్ నాన్ జస్టిసేబుల్. దానిపైన ఫస్ట్ టైం మనకు ఒపీనియన్ ఇచ్చింది ఎవరు? సప్రూ కమిటీ. అంటే మీరు అర్థం చేసుకుంటున్నారా? హౌ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్ ఆర్ నో? రైట్. దిస్ ఈజ్ వన్ పార్ట్. ఓకే. నెక్స్ట్ అనదర్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ చెప్పండి, ఏంటది? ఎస్. అండ్ వాట్ ఎల్స్ ఇన్స్పైర్డ్ ద కాన్స్టిట్యూషన్? లెజిస్లేటివ్ రిఫార్మ్స్. Legislative reforms introduced by the Britishers. Legislative reforms introduced by Britishers. I told you another important point. These legislative reforms have impacted what? Structural aspects of constitution. Freedom struggle impacted philosophical aspects of constitution. రాజ్యాంగ తత్వాన్ని ప్రభావితం చేసింది మన స్వాతంత్రోద్యమం. అయితే రాజ్యాంగ నిర్మాణాన్ని అంటే స్ట్రక్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది మాత్రం లెజిస్లేటివ్ రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్డ్ బై ద బ్రిటిషర్స్. అర్థమవుతుందా? ఈ క్లారిటీ అవసరం. అంటే మన హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ అంటే చారిత్రక నేపథ్యం ఎలా వాడాలంటే ఇలా వాడాలి. ఊరికి చదివితే వర్కౌట్ కాదు అది. దానికి ఒక క్లియర్ మీనింగ్ అండ్ ఒక పర్పస్ ఇవ్వాలి మనం. ఓకే. ఎలా ఇస్తామో చూడండి. ఓకేనా? హౌ వి గివ్ దట్ పర్పస్. ఓకే. రైట్. రాస్తారా? నిర్మాణాత్మకమైనటువంటి ప్రొవిజన్స్ అవన్నీ కూడా దేని నుంచి వచ్చాయి? శాసన సంస్కరణల ద్వారా వచ్చాయి. ఓకేనా? రైట్. సో మీరు let us ignore the reforms introduced by the Britishers right from 1773 Regulating Act to 1858 Government of India Act. అది అవసరం లేదు. మరి అన్నీ రాయాల్సిన పని లేదు. ఎగ్జామినర్ 1773 రాయకపోతే మార్క్స్ తగ్గించాలని అనుకోడు. ఎందుకు అనుకోడంటే ఇక్కడ నువ్వు లిమిటెడ్ టైంలో లిమిటెడ్ ఎక్స్ప్రెషన్ మాత్రమే అవైలబుల్గా ఉంది కాబట్టి నువ్వు ఇంపార్టెంట్ థింగ్స్ని మాత్రమే హైలైట్ చేస్తావు ఇక్కడ. అర్థమవుతుందా? రైట్. కాబట్టి మనం ఎక్కడి నుంచి రాద్దాం? 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ నుంచి రాద్దాం. ఎస్ ఆర్ నో? ఎస్. ఫర్ ఇన్స్టెన్స్ ఓకే, ఉదాహరణకి అని చెప్పేసి ఇలా రాస్తారు. ఓకే. మనం ఏమంటున్నాం? స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ దేని నుంచి వచ్చాయంటున్నాం? లెజిస్లేటివ్ రిఫార్మ్స్ నుంచి వచ్చాయంటున్నాం. మరి స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్, రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ బీన్ ఇంట్రొడ్యూస్డ్ బై ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861. అర్థమవుతుందా? ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్. ఎస్ ఆర్ నో? ఇన్ విచ్ ఇండియన్స్ గాట్ ద రిప్రజెంటేషన్. ఫస్ట్ కొంతమందికి మాత్రం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ రాజా ఆఫ్ పాటియాలా, బెనారస్ అండ్ సర్ దినకర్ రావు, వీళ్ళకు మాత్రమే వచ్చింది. అంటే ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ మాత్రం, లెజిస్లేచర్ ఇంట్రొడక్షన్ మాత్రం ఎక్కడ జరిగింది? 1861. 1853 చార్టర్ యాక్ట్లో ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెస్ సాట్
ఇన్ 2 సిట్టింగ్స్. ఒకటేమో లెజిస్లేటివ్ మీటింగ్ అని, రెండవది ఎగ్జిక్యూటివ్ మీటింగ్. కానీ రియల్ డిమార్కేషన్ ఎప్పుడు వచ్చింది? 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. ఓకే, తర్వాత సిమిలర్లీ ఓకే ద పవర్ ఆఫ్ ఆర్డినెన్స్. ఇది దేని ద్వారా వచ్చింది? మీరు ఇలా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఫాలోయింగ్ చేంజెస్ అని రాయండి. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 హ్యాస్ ఇంట్రడ్యూస్ ద ఫాలోయింగ్ చేంజెస్. దేనికి సంబంధించింది? స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రైట్. సో ఈ స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్లో ఏమేమి వచ్చినాయి చెప్పండి ఇప్పుడు. నౌ యూ జస్ట్ ఎన్యూమరేట్ ఎవ్రీథింగ్. నంబర్ 1, ఎస్, రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్ అంటే భారతీయులకు ప్రాతినిధ్యం. ఒక లెజిస్లేచర్ ఏర్పాటు చేయడం, దానికి భారతీయులకు ప్రాతినిధ్యం ఇవ్వడం. నంబర్ 2 చెప్పండి, ఇంకేముంటుంది చెప్పండి. నంబర్ 2 ఇందాక చెప్పాను కదా, ఆర్డినెన్స్. తెలుసు కదా ఆర్డినెన్స్ అంటే? ఐ డోంట్ రిక్వైర్ టు టెల్ యూ వాట్ ఈస్ ఆర్డినెన్స్. See, in the mains you need to be very precise with the definitions. Definitions ను మనం క్లియర్గా రాయగలిగితే ఇంట్రొడక్షన్ బాగా రాయగలుగుతాం. ఆర్డినెన్స్ ఏమని చెప్పాలి? ఇట్ ఈస్ అ లెజిస్లేషన్ ఇష్యూడ్ బై ద ఎగ్జిక్యూటివ్ విచ్ ఇస్ టెంపరరీ ఇన్ నేచర్. సింపుల్, అంతే కదా. కార్యనిర్వహణ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి శాసనాన్ని ఏమంటున్నాం? ఆర్డినెన్స్ అంటున్నాం. కానీ అది ఎలాంటిది? తాత్కాలికమైనది విచ్ ఈస్ ఇష్యూడ్ ఇన్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. అయిపోయిందా డెఫినేషన్? దట్స్ హౌ యూ నీడ్ టు రైట్. ఓకే, రైట్. ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 123. రాష్ట్రాలకు సంబంధించి ఆర్టికల్ 213. చూడండి, స్ట్రక్చరల్ ఆస్పెక్ట్సే కదా. చూడండి, ఇది వాల్యూనా? ఇది వాల్యూ కాదు, ఇదేంటి? స్ట్రక్చర్, నిర్మాణ ప్రక్రియ. ఓకే, అలాగే పోర్ట్ఫోలియో సిస్టమ్. ఎస్ ఆర్ నో? మినిస్ట్రీస్, పోర్ట్ఫోలియోస్, డిపార్ట్మెంట్స్ దేని ద్వారా వచ్చినాయి? 1861. స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్స్ ఆఫ్ బిజినెస్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ జనరల్. అంటే ఏంటి? ఇప్పుడున్న ప్రక్రియలో ప్రెసిడెంట్. ఆర్టికల్ 77. ఎస్, రూల్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ అంటే ఏంటి? స్ట్రక్చర్ అంటే ఏంటి? ఎవరు ఏ ప్లేస్లో ఉంటారు? అర్థమవుతుందా? డిపార్ట్మెంట్. సో ది హైరార్కీ ఆఫ్ ది డిపార్ట్మెంట్, okay, headed by secretary. Okay, there will be, what is that, wing headed by additional secretary or joint secretary. Okay, below which there will be, who will be there? Okay, division headed by deputy secretary. Below which there will be branch headed by under secretary. Below which section officer. This is how hierarchy is there. This hierarchy is there according to, what is that? Rules of the business. అంటే ప్రభుత్వ నిర్మాణం అంతా కూడా దేనిలో ఉంది? 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. It has contributed to the structural aspects of the constitution. Is it clear? Okay. Similarly, parliamentary form of democracy. Next point, parliamentary form of democracy. It is also structural aspect that is inspired from 1861 Indian Councils Act. Is it clear? Okay, next. So what else you can write? Next, 18, yes, you can write this point also. 1909 Indian Councils Act. 1909 Indian Councils Act. Okay, for the first time it has introduced, what is that? Indirect election. Of course, indirect election has been introduced right in the 1892 Indian Councils Act, but only in the indirect form. But clear ga introduce ayindi eppudu 1909 Indian Councils Act. Okay, ఎలక్షన్, ఎన్నికల విధానం, పరోక్ష ఎన్నికల విధానం అంటే మెషినరీయే కదా. ఎస్ ఆర్ నో? ఇదంతా నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకేనా? తర్వాత ఓకే, నెక్స్ట్ ఇంకేంటి? నో ద్విసభ విధానం ఇది కాదు. ఓకేనా? రైట్. నో, ఇట్ ఈస్ నాట్ డైఆర్కీ ఈజ్ ఆల్సో. రైట్ డౌన్. ఇండియన్స్
to be members of executive council. Satyendranath Prasad for the first time who has been member of executive council. కార్యనిర్వహణ వ్యవస్థలో భారతీయులకు భాగస్వామ్యం ఫస్ట్ టైం. ఓకే, ఎస్. తర్వాత ఇంకొకటి, నేను నిర్మాణం గురించి మాట్లాడుతున్నా కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఓకేనా, అంటే అన్ని ప్రొవిజన్స్ మాట్లాడను. దేని గురించి మాట్లాడుతా? కేవలం నిర్మాణం గురించి మాత్రమే. మనం ఆన్సర్ రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కట్ మోషన్స్ అండ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్. కట్ మోషన్స్ అండ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్, కోత తీర్మానాలు మరియు అనుబంధ ప్రశ్నలు. ఇది ఫస్ట్ టైం దేనిలో ఇంట్రొడ్యూస్ అయింది? 1909 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. 1909 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్. అలాగే నెక్స్ట్ సపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ హూమ్? ముస్లిమ్స్. ఓకే, సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది? ఇప్పుడు లేదు మన రాజ్యాంగంలో, కానీ ఇది ఒక రకంగా ఎలాంటి ప్రిన్సిపల్ అనమాట? ఇది ఒక ఇన్క్లూజివ్ ప్రిన్సిపల్. ఏంటది? ఇన్క్లూజివ్ ప్రిన్సిపల్. ఇన్క్లూజివ్ ప్రిన్సిపల్ అని ఎందుకంటున్నాం? బికాస్ ఇట్ ఈస్ అ ఇన్స్పిరేషన్ ఫర్ రిజర్వేషన్ ఇన్ లెజిస్లేచర్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ విమెన్. అర్థమవుతుందా? ప్రత్యేక నియోజకవర్గాలు వేరు, రిజర్వేషన్ వేరు, కానీ ఇది ఒక రకంగా దానికి స్ఫూర్తి. దిస్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. ఓకే, దిస్ ఈస్ హౌ యు ఆర్ ఏబుల్ టు సీ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909. ఓకే, అలాగే తర్వాత 1909 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ యొక్క 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యొక్క ఇంపాక్ట్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 ఏ రకంగా ఇది మన స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి కారణమైంది అంటే, ఫస్ట్ టైం మీరు ఇందాక చెప్పినట్టుగా ద్విసభ విధానం, అంటే బైకామరల్ లెజిస్లేచర్. ఓకే, అలాగే ప్రత్యక్ష ఎన్నిక, డైరెక్ట్ ఎలక్షన్. స్టేట్ పబ్లిక్ సర్వీస్, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తర్వాత సమాఖ్య వ్యవస్థ, అంటే పూర్తి స్థాయిలో కాదు, ఇన్కంప్లీట్గా. ఎలా? సపరేషన్ ఆఫ్ యూనియన్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ స్టేట్ సబ్జెక్ట్స్. సపరేషన్ ఆఫ్ యూనియన్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ స్టేట్ సబ్జెక్ట్స్. అర్థమవుతుందా? ఈ రకంగా మనకేం కనిపిస్తుంది? మనకు స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్లో ఏ రకంగా శాసన సంస్కరణలు, బ్రిటిష్ వాళ్ళ శాసన సంస్కరణలు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయని మనకు కనిపిస్తుంది. అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? డయార్కీ ఎట్ వాట్ ఈస్ దట్? స్టేట్ లెవెల్. ఈ డయార్కీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది తెలుసా మీకు ఇప్పటికీ కూడా? ఎలా ఉంది? ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నారు, గవర్నర్స్ బిల్స్ పైన సంతకాలు చేయట్లేదు. గవర్నర్స్ స్టేట్ గవర్నమెంట్ని అడ్డుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకలా? ఎందుకంటే ఆర్టికల్ 164, ఐ థింక్ క్లాస్ 2 అనుకుంటా, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇదేం చేస్తుందంటే, దిస్ ఈస్ గివింగ్ ద డిస్క్రిషనరీ పవర్ టు గవర్నర్. అర్థమవుతుందా? ఏంటి ఆ డిస్క్రిషనరీ పవర్ తెలుసా? హీ కెన్ యాక్ట్ అపాన్ హిజ్ ఓన్ జడ్జ్మెంట్. అంటే ఒక విషయం పైన అనుమతి ఇవ్వాలా లేదా అనే దానిపైన ఎవరి జడ్జిమెంట్ ప్రధానం? గవర్నర్. నిన్న ఏమైంది? సిద్ధరామయ్యకి శాంక్షన్ ఇచ్చారు టు ఇన్వెస్టిగేట్. యాక్చువల్గా ఆ శాంక్షన్ ఎలా ఇవ్వాలి? ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. కానీ గవర్నర్ ఏం చేశాడు? ఇండిపెండెంట్గా విచారణకి అనుమతినిచ్చాడు. విచారణకు అనుమతినిచ్చాడంటే అది ఎలాంటి పవర్? అది డిస్క్రిషనరీ పవర్. ఆ రకంగా మనం ఏం చూడొచ్చు? డయార్కీ అనేటువంటి ఒక దాన్ని ఇండైరెక్ట్గా మనం చూడొచ్చు. ఇదంతా కూడా మనకు దేని ద్వారా కనిపిస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919. ఇజ్ ఇట్ క్లియర్? ఏమనొచ్చు డయార్కీ అంటే? నో డయార్కీ
మీరు చదువుకున్నారు కదా, మీరు 19 ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఓకే ఓకే, ఇప్పుడైతే డయార్కీ అని రాయండి. ఓకే రైట్ రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకేంటి, వాట్ ఈస్ ఇట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. ఓకే, వాస్తవానికి మన దేశంలో సమాఖ్య వ్యవస్థ పైన తెలుగు రాష్ట్ర చాలా రోజులు అవుతుంది. సమాఖ్య వ్యవస్థ పైన విస్తృతమైన సమాచారాన్ని ఇచ్చిన చట్టం ఏంది, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ హాస్ గివెన్ ఎ కాంప్రహెన్సివ్ పిక్చర్ ఆన్ ద ఫెడరేషన్ ఇన్ ద కంట్రీ. ఓకేనా, ఎలా ఇచ్చింది చెప్పండి. ఎందుకంటే ఈ పర్టికులర్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఫస్ట్ టైం మనం ఏం చేస్తాం తెలుసా, ఓకే, వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ 3 lists. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ హ్యాస్ ఇంట్రడ్యూస్ 2 lists. 2 జాబితాలు ఇచ్చింది, ఇది మాత్రం 3 జాబితాలను ఇచ్చింది. ఏమేం జాబితాలు చెప్పండి, దట్ ఈస్ సెంట్రల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, తర్వాత ప్రావిన్షియల్ లిస్ట్. అప్పుడు స్టేట్ లిస్ట్ అనేవాళ్ళు కాదు. వాట్ ఈస్ ఇట్, ప్రావిన్షియల్ లిస్ట్, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా మరియు రాష్ట్ర జాబితా అని చెప్పేసి ఫస్ట్ టైం ఈ జాబితాల్ని మొట్టమొదటిసారిగా ఇచ్చింది ఎప్పుడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా. ఓకే, అలాగే ఇది ఇంకేం చెప్పింది తెలుసా, ఆల్ ఇండియా ఫెడరేషన్. ఇట్ హస్ ప్రొవైడెడ్ ఫర్ ఆల్ ఇండియా ఫెడరేషన్. 1919 యాక్ట్లో ఫెడరేషన్ అంటే కేవలం బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాల్లో మాత్రమే, ప్రత్యక్షంగా పరిపాలించబడినటువంటి ప్రాంతాల్లో మాత్రమే సమాఖ్య వ్యవస్థ. కానీ ఇక్కడ బ్రిటిష్ ప్రావిన్సెస్తో పాటుగా, అలా వీటితో పాటుగా ఇంకేంటి, వాట్ ఎల్స్, ప్రిన్స్లీ స్టేట్స్. అంటే ఏంటి అంటే ఏవైతే సంస్థానాలు ఉన్నాయో భారతీయ సంస్థానాలు, వాటిని కూడా ఈ ఫెడరేషన్లో భాగంగా చేయడం, ఆల్ ఇండియా ఫెడరేషన్. ఇది చాలా పెద్ద గేమ్ చేంజర్ అనమాట. ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు, బట్ అది వేరే విషయం. ఓకేనా రైట్. అలాగే నెక్స్ట్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటుగా స్టేట్ పిఎస్సి, దీంతో పాటుగా జేపిఎస్సి, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎస్, అర్థమవుతుందా. ఇప్పుడు మన రాజ్యాంగంలో కూడా ఈ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది, స్ట్రక్చర్. ఎస్ ఆర్ నో. అలాగే తర్వాత ఈ చట్టం ద్వారా మనకు ఆర్బీఐ వచ్చింది, ఉందా లేదా, ఇప్పుడు స్ట్రక్చర్ ఉంది, అర్థమవుతుందా. అలాగే ఎస్, సుప్రీంకోర్టు. అసలు చెప్పాలంటే అప్పుడు ఫెడరల్ కోర్ట్ అని ఉంది, ఫెడరల్ కోర్ట్. అంటే ఈ నిర్మాణ క్రమం ఏదైతే ఉందో 1935 యాక్ట్లో, అదే నిర్మాణ క్రమం మన రాజ్యాంగంలో కూడా ఉంది. అందుకని 1935 మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమంటారంటే, వాట్ ఈస్ దట్, ఫోటో కాపీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. ఎస్, చాలా ఉన్నాయి. ఈవెన్ గవర్నర్, అంటే గవర్నర్ పోస్ట్ ఇదివరకు ఇంట్రొడ్యూస్ అయింది, కానీ గవర్నర్ గాట్ మోర్ డిస్క్రిషనరీ పవర్స్ ఈవెన్ ఆఫ్టర్ ద అబాలిషన్ ఆఫ్ డయార్కీ అట్ ద స్టేట్ లెవెల్. రాష్ట్ర స్థాయిలో డయార్కీని రద్దు చేసినప్పటికీ కూడా గవర్నర్కి రాష్ట్రాల అడ్మినిస్ట్రేషన్ పైన విచక్షణాధికారాలు ఇచ్చిన చట్టం ఏంటి, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఓకే, అలాగే రెసిడ్యూరీ పవర్స్, అవశిష్టాధికారాలు ఎవరి చేతిలోకి వెళ్ళినాయి, గవర్నర్ జనరల్ చేతిలోకి వెళ్ళినాయి. ఏ చట్టం ప్రకారం, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. మరి ప్రస్తుతం ఉన్న నిర్మాణ క్రమంలో కూడా రెసిడ్యూరీ పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయి, ఆర్టికల్ 248 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ ద యూనియన్ పార్లమెంట్ విల్ బి హ్యావింగ్ రెసిడ్యూరీ పవర్స్ ఆఫ్ లెజిస్లేషన్. ఎస్ ఆర్ నో. ఎస్, కాంకరెంట్ లిస్ట్తో పాటుగా రెసిడ్యూరీ పవర్ ఈజ్ ఎక్స్క్లూజివ్ డొమైన్ ఆఫ్ యూనియన్ పార్లమెంట్. అంటే ఈ రకంగా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్ ద స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎస్, సో ఇలా రాయాలి మీరు ఆన్సర్. ఇప్పుడు ఇలా రాసిన తర్వాత చెప్పండి, మీకు మార్క్స్ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, లేనే లేదు. ఎందుకు, మీరు క్లియర్గా రాస్తున్నారు, వాల్యూస్ రాస్తున్నారు, స్ట్రక్చర్ రాస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మనకు వాల్యూస్ నేర్పించలే, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఏం వాల్యూస్ ఉండాలో రాజ్యాంగంలో అనే విషయం పైన మనకు ఒక స్పష్టత అనేది వచ్చింది. ఓకే రైట్. యూ కెన్ రైట్ ఎనీవే,
కానీ దానికి రాజ్యాంగంలో ఉన్న రిలేషన్షిప్ రాయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ లైన్లో రాయండి. లాస్ట్లో కన్క్లూజన్ ముగింపు ఏమన్నా రాస్తారు? ముగింపు సైడ్ హెడింగ్ పెట్టారు ఎగ్జామినేషన్లో. ఓకే, నేను చెప్తున్న ఊరికే, ఓకే, మీకు ఐడియా ఉండడం కోసం. ఓకే, రైట్ డౌన్. thus the freedom struggle has contributed to constitutional morality by impacting the composition of fundamental rights and DPSP, and the British legislative reform has ensured the present structures of state in the form of legislature, executive, judiciary and independent constitutional bodies. అర్థమవుతుందా? ఈ రకంగా స్వాతంత్రోద్యమం ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల కూర్పును నిర్దేశిస్తూ రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగంలో ప్రతిష్ఠించడం జరిగింది. మరొక వైపు బ్రిటిష్ వారి చేత ప్రవేశపెట్టబడిన శాసన సంస్కరణ దేశంలో వ్యవస్థల యొక్క ఉనికిని ఉదాహరణకి శాసన, కార్యనిర్వహణ, న్యాయ, అదేవిధంగా రాజ్యాంగబద్ధ సంస్థలను నెలకొల్పడం మరియు వాటి యొక్క పనితీరుని నిర్దేశించడంలో ఉపయోగపడ్డాయి. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు రైట్ ద ఆన్సర్. అర్థమవుతుందా? మీకు ఒక క్లారిటీ వచ్చిందా? అంటే హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ని మనం ఏ రకంగా ఆన్సర్గా మలచాలనే విషయం పైన మీకు ఒక అవగాహన వచ్చిందా? సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు థింక్ అబౌట్ ద థింగ్స్. ఓకే, రైట్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఆఫ్ వాట్ ఈస్ ఇట్ ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? ఏ విషయాలపైన మనం డిస్కస్ చేయాలంటే how the constitution was enacted, how the constitution was drafted. Okay, how the constitution was drafted. Okay, first of all, రాజ్యాంగం రచన ప్రక్రియ ఎలా జరిగింది అంటే how the constitution making was done. అర్థమవుతుందా? రైట్ డౌన్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ఓకే, ఫస్ట్ మీరు ఇంగ్లీష్లో రాస్తారు, కింద రాయండి. బిఫోర్ యూ రైట్ ఇన్ తెలుగు, నేను ట్రాన్స్లేట్ చేసుకునే టైం కోసం అడుగుతున్నా. రైట్ డౌన్ ద క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు మీ తెలుగులో ఇంగ్లీష్లో రాసుకుంటే ప్రాబ్లం ఏంటి? అది ఎట్లయినా మీరు ఎగ్జామినేషన్లో రెండు చూడాల్సింది. మీ తెలుగు మాత్రం చూస్తే రెండు రాసుకోండి.
ఇండియన్ కాన్స్టిట్యూషన్ is not clash of ideologies. Indian constitution is not clash of ideologies but convergence. Indian constitution is not clash of ideologies but convergence. Okay, అనలైజ్. అర్థమవుతుందా మీకు? క్వశ్చన్ అర్థమైందా? భారత రాజ్యాంగం అనేది సైద్ధాంతిక విభేదాలతో కాదు, ఏం రాస్తున్నారు? సైద్ధాంతిక విభేదాలతో కాదు, సైద్ధాంతిక కన్వర్జెన్స్ అని ఏం రాస్తారు? సిద్ధాంతాల సమ్మేళనం. చర్చించుము. అర్థమవుతుందా మీకు పాయింట్? అంటే మీకు రాజ్యాంగం యొక్క నేపథ్యం, రచన ప్రక్రియ మీకు అర్థమైతేనే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తారు. అర్థమవుతుందా? రాజ్యాంగం ఏ రకంగా రచించారు అనే విషయం పైన మీకు ఆ స్పష్టత ఉంటేనే మీరు ఈ ఆన్సర్ని మీరు రాయగలుగుతారు, లేకపోతే రాయలేరు. ఎస్ ఆర్ నో? ఓకే, రైట్. యాక్చువల్గా చూస్తే మీకు ఒక బ్రీఫ్ పిక్చర్ ఇస్తా ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ముందు. ఓకేనా? రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎందుకంటే నేపాల్ చూడండి, దాదాపు ఒక డికేడ్ అవుతుంది వాళ్ళ రాజ్యాంగ నిర్మాణాన్ని కొనసాగించబట్టి. ఇంతవరకు కూడా వాళ్ళకి సయోధ్య లేదు. దే ఆర్ ఎట్ టు రీచ్ ఎ కన్సెన్సస్. ఒక ఏకాభిప్రాయం రావట్లేదు వాళ్ళకి ఇలాంటి రాజ్యాంగం మనకు కావాలనే విషయం పైన. అర్థమవుతుందా? కానీ మన రాజ్యాంగ నిర్మాణం చాలా సాఫీగా జరిగింది, చాలా ఈజీగా జరిగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ సైద్ధాంతిక విభేదాలు లేవని కాదు, ఉన్నాయి. సైద్ధాంతిక విభేదాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మహాత్మా గాంధీ యొక్క ఉద్దేశం ఏంటి రాజ్యాంగ పైన తెలుసా? మహాత్మా గాంధీ ఏమంటాడంటే పరిపాలన వికేంద్రీకరణ. అంటే అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్. ఓకే, అంటే గాంధీజీ యొక్క అభిప్రాయం ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక పంచాయతీ వ్యవస్థని నెలకొల్పడం. సరే, ఇప్పుడు లేవా అంటే అలా కాదు. దేర్ మస్ట్ బి స్టేట్ లెవెల్ పంచాయతీ, సెంట్రల్ లెవెల్ పంచాయతీ, డిస్ట్రిక్ట్ లెవెల్ పంచాయతీ, మండల్ లెవెల్ పంచాయతీ అండ్ విలేజ్ లెవెల్ పంచాయతీ. గ్రామ ప్రజలు మండల్ లెవెల్ పంచాయతీని అనుకుంటారు, మండల ప్రజలు జిల్లా లెవెల్ ప్రజలు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి. ఈ రకంగా ఒక లూజ్ నెట్వర్క్ ఆఫ్ గవర్నమెంట్ని ఏర్పరచడం. వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్? ఒక లూజ్ నెట్వర్క్ ఆఫ్ గవర్నమెంట్. అర్థమవుతుందా? గాంధీజీ యొక్క ఒపీనియన్ ప్రకారం మనం ఏం నెలకొల్పాలి? గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పాలి. వాట్ ఈస్ దట్? గ్రామ స్వరాజ్యం. ఓకే, అంటే విలేజ్ లెవెల్ రిపబ్లిక్. వాట్ ఈస్ దట్? విలేజ్ రిపబ్లిక్ని ఏర్పరచాలి. ఈ విలేజ్ రిపబ్లిక్లో 3 అంశాలు ఉంటాయి. ఏంటి చెప్పండి? సెల్ఫ్ గవర్నెన్స్, స్వపరిపాలన. దీని ద్వారా ఏంటది? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అలాగే సెల్ఫ్ డెవలప్మెంట్, స్వయం అభివృద్ధి. దేని ద్వారా? కోఆపరేటివ్స్ అంటే సహకార సంస్థలు. అలాగే తర్వాత సెల్ఫ్ ప్రొడక్షన్ బై మీన్స్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు. ఇది గ్రామ స్వరాజ్యం. ఇది గాంధీజీ యొక్క ఒపీనియన్. అర్థమవుతుందా? గాంధీజీ యొక్క నమూనా. ఇది గాంధీయన్ నమూనా. ఈ గాంధీ నమూనాని ముందుకు తీసుకెళ్ళింది ఎవరు? రాజ్యాంగ సభలో శ్రీమాన్ నారాయణ అగర్వాల్ హ్యాస్ ప్రపోజ్ దిస్ గాంధీయన్ ప్లాన్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ మేకింగ్. అర్థమవుతుందా? ఓకే, మీరు రాస్తారా పాయింట్స్? ఎలా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగా? కాన్స్టిట్యూషన్ ఈజ్ సమ్మేళనం అని చెప్పేసి చెప్తున్నాం. విశ్లేషించండి.
ఓకేనా? రైట్ డౌన్. రాజ్యాంగం యొక్క భారత రాజ్యాంగం ప్రధానంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పింది. సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిషెస్ వెల్ఫేర్ స్టేట్. ఓకే, కానీ రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో రాజ్యాంగ విలువల యొక్క ప్రాధాన్యాలపైన వివిధ ఆలోచనలు మరి సిద్ధాంతాల మధ్యన తీవ్రమైన చర్చ జరిగింది. ఈ చర్చ రాజ్యాంగ విలువల ప్రకటనకి దోహదం చేసింది. రైట్ డౌన్. ద discussion within the Constituent Assembly, various ideologies has led to the establishment of the present value system in the Constitution. The establishment of present value system within the Constitution. Did you understand? This is what introduction. అర్థమవుతుందా? ఎలా రాసాం ఇంట్రొడక్షన్ అంటే మనం విషయంలోకి వెళ్ళకుండా ఆ విషయానికి సంబంధించినటువంటి ఒక కంటెక్స్ట్ని వివరించాం. ఇక్కడ ఇంట్రొడక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ కంటెక్స్ట్. ఏ కంటెక్స్ట్లో నువ్వు ఈ ఆన్సర్ రాస్తున్నావు అనే దాని కంటెక్స్ట్ అనేది ఇంట్రొడక్షన్లో ఉంటుంది. ఓకేనా? రైట్. ఇన్ ద బాడీ ఆఫ్ ది ఆన్సర్ వాట్ యూ నీడ్ టు రైట్ డౌన్. డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ there were different models have been placed for the discussion in shaping values and structure of the Constitution. అర్థమవుతుందా? రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో what did you tell you? Various వివిధ రకాల నమూనాలని చర్చించడం జరిగింది. ఎస్, వివిధ నమూనాలని చర్చించడం జరిగింది. తద్వారా రాజ్యాంగ విలువలని మరియు నిర్మాణాన్ని నిర్ణయించడానికి ప్రయత్నాలు జరిగాయి. Did you understand? అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం రాయబోతున్నాం? వాట్ ఆర్ ద మోడల్స్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. వాట్ ఆర్ ద మోడల్స్ అంటే ఏ నమూనాల్ని చర్చించడం జరిగింది. ఫస్ట్ ఇది కన్వర్జెన్స్ కాన్ఫ్లిక్ట్ కాదని చెప్పడానికి ఫస్ట్ ఏం చెప్పాలి? అసలు మనం ఏ నమూనాల్ని చర్చించామో చెప్పాలా లేదా? చెప్పాలి. ఏ నమూనాల్ని చర్చించామంటే 3 నమూనాల్ని మనం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నమూనా ఏంటి? గాంధీయన్ మోడల్. రైట్ డౌన్. దీస్ మోడల్స్ ఇంక్లూడ్ ఈ నమూనాలు ఏంటంటే దీస్ మోడల్స్ ఇంక్లూడ్ ఫస్ట్ గాంధీయన్ మోడల్. ఫస్ట్ వన్ గాంధీయన్ మోడల్.
Okay, what is there in the Gandhian model? What is the core concept of Gandhi? Write down. ఈ నమూనాలో ఈ క్రింది అంశాలు ఉంటాయి. ఏంటది? గ్రామ స్వరాజ్య, గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పడం. ఓకేనా? అంటే విలేజ్ ఎంపవర్మెంట్. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విలేజ్ రిపబ్లిక్స్, ఓకే, విచ్ ఇన్క్లూడ్స్ ద ఫాలోయింగ్. ఏంటని చెప్పండి? స్వపరిపాలన. రైట్ డౌన్. స్వపరిపాలన. నెంబర్ 2 చెప్పండి. స్వయం అభివృద్ధి, సెల్ఫ్ డెవలప్మెంట్. తర్వాత సెల్ఫ్ ప్రొడక్షన్. ఓకే, ఇది ఒక ఫస్ట్ పాయింట్ రాశారు కదా. రైట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్. దీనిలోనే సెకండ్ పాయింట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లూజ్ నెట్వర్క్ ఆఫ్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్. అంటే దేశవ్యాప్తంగా పంచాయతీ వ్యవస్థని నెలకొల్పడం. లూజ్ నెట్వర్క్ ఆఫ్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. నెంబర్ 3, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వీక్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే బలహీన కేంద్ర ప్రభుత్వాన్ని నెలకొల్పడం. మరియు బలమైన స్థానిక ప్రభుత్వాల్ని నెలకొల్పడం. బలహీనమైన కేంద్ర ప్రభుత్వాన్ని మరియు బలమైన స్థానిక ప్రభుత్వాన్ని నెలకొల్పడం. అంటే స్ట్రాంగ్ లోకల్ గవర్నమెంట్స్ అండ్ వీక్ సెంట్రల్ గవర్నమెంట్. అర్థమవుతుందా మీకు పాయింట్? గాంధీజీ ఐడియా అర్థమవుతుందా? ఓకే. అండ్ గాంధీజీ బిలీవ్స్ ద సెంట్రలైజేషన్ ఇంక్రీజెస్ వైలెన్స్. అంటే కేంద్రీకృత వ్యవస్థ అనేది దేన్ని ఇంక్రీజ్ చేస్తుందట? హింసని ప్రేరేపిస్తుంది. సెంట్రలైజేషన్ ఇంక్రీజెస్ వైలెన్స్ అండ్ డీసెంట్రలైజేషన్ ఎస్టాబ్లిషెస్ పీస్. అంటే పరిపాలన వికేంద్రీకరణ అనేది దేన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది? శాంతిని నెలకొల్పుతుంది. ఇది గాంధీయన్ మోడల్. అర్థమవుతుందా? నేను క్వశ్చన్ ఇచ్చి మీకు కంటెంట్ ఇస్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ కంటెంట్ మీరు ఎలా అయినా రాసుకోండి. తర్వాత నేను ఇన్కంప్లీట్గా ఇస్తే అది ఇక్కడి వరకే సరిపోతుంది. అందుకని మీకు కొంచెం ఎలాబొరేట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఓకేనా? రైట్. నెక్స్ట్ మోడల్ ఏంటి? ఈ మోడల్ని రాజ్యాంగ పరిషత్లో ప్రపోజ్ చేసింది ఎవరు? శ్రీమన్ నారాయణ్ అగర్వాల్. గాంధీజీ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, కానీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి లెటర్స్ రాశాడు గాంధీజీ. ఓకే. దాంతోపాటుగా గాంధీజీ ఏమంటారు తెలుసా? యూ ప్లీజ్ అబాలిష్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలట? పొలిటికల్ పార్టీగా రద్దు చేసేయాలి. ఏం చేయాలంట? ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్గా ఏర్పరచండి. ఎందుకంటే ఇలాంటి స్ట్రాంగ్ పార్టీ ఉంటే ఖచ్చితంగా ఏముంటుంది? సెంట్రలైజేషన్ ఉంటుంది. ఇది మనకు వద్దు అని చెప్తాడు గాంధీజీ. అర్థమవుతుందా? ఇది ఒక 1 మోడల్. ఓకే. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. వాట్ ఇస్ ద నెక్స్ట్ మోడల్? ఏం రాస్తారు? ఏ మోడల్ ఉంటుంది? సోవియట్ యూనియన్ మోడల్. వై సోవియట్ యూనియన్ ఈస్ బెస్ట్ నోన్ మోడల్? ఎందుకంటే ఇండియన్ సొసైటీలో డైరెక్ట్గా వెస్టర్న్ లిబరల్ వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? సమాజంలో అసమానతలు ఉన్నాయి. అందరూ సమానమే అంటే నిజంగా అందరూ సమానమేనా మన సొసైటీలో? ఖచ్చితంగా కాదు. మన సొసైటీలో బోల్డ్ అని ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, కాస్ట్, రిలీజన్, లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ దేర్. మరి వీటన్నింటినీ పరిష్కరించకుండా సమాజంలో సమానత్వాన్ని మనం నెలకొల్పగలుగుతామా? నెలకొల్పలేం. అందుకని మనం ఏం చేయాలి? వీ నీడ్ టు హ్యావ్ స్ట్రాంగ్ సోషియో ఎకనామిక్ అజెండా. దేని రూపంలో ఉంది? బై ఎస్టాబ్లిషింగ్ వాట్ ఈస్ దట్? జస్టిస్. ఓకేనా? అంటే ఈ జస్టిస్ దేని ద్వారా సాధ్యమవుతుంది? దేని ద్వారా?
సోషలిజం. దీని ద్వారా సోషలిజం. సోషలిజం అంటే ఏంటి? సామ్యవాదం ద్వారా జరుగుతుంది. ఓకేనా? జస్టిస్ అంటే ఏంటి? న్యాయం. ఏ న్యాయం? న్యాయం అంటే ఏంటి? అదే సామాజిక న్యాయం అంటే ఏంటి? అంటే దాని మీనింగ్ ఏంటని అడుగుతున్నా. అర్థమవుతుందా? ఇలా ఇలా చెప్పాలా? ఓకేనా? యాక్చువల్లీ జస్టిస్ ఇంగ్లీష్లో మనం ఏం చెప్పాలంటే హార్మోనైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సొసైటీ. ఇంట్రెస్ట్ ఇన్ ద సొసైటీ, దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎస్ జస్టిస్. ఈ డెఫినేషన్స్ రాయాలి మీరు ఎగ్జామినేషన్లో. హార్మోనైజేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సొసైటీ. ఇంట్రెస్ట్ ఇన్ ద సొసైటీ అంటే తెలుగులో ఏం రాస్తారు? రైట్ డౌన్. సమాజంలో 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 అందరి ప్రయోజనాలని సంతులనం చేసే ప్రక్రియ. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎస్ జస్టిస్. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎస్ జస్టిస్. మరి అందరి ప్రయోజనాలను సంతులనం చేయాలి, బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? స్టేట్ దగ్గర ఎక్కువ పవర్ ఉండాలి, తక్కువ పవర్ ఉండాలనా? ఎక్కువ పవర్ ఉండాలి. స్టేట్ మస్ట్ బి పవర్ఫుల్. ఎంతవరకు పవర్ఫుల్ ఉండాలి? నీ ఆస్తులు గుంజుకొని పేదవాళ్ళకి ఇచ్చేంత పవర్ ఉండాలి. అందుకని ల్యాండ్ రిఫార్మ్స్ చేశారు, భూ సంస్కరణలు. ఓకే, ఎవరైనా తన ఆస్తులు అంత ఈజీగా ఇచ్చేస్తారా? ఇవ్వరు. అంటే స్టేట్ ఏం చేస్తుంది? పవర్ఫుల్గా నీ యొక్క హక్కుల్ని, కొన్ని ఆర్థిక పరమైన హక్కుల్ని ఉల్లంఘించైనా సరే ఏం చేస్తుంది? వనరుల్ని సమాజంలో అందరికీ పంచే ప్రయత్నం చేస్తుంది. అలాంటి స్టేట్ ఏమంటారు? సోషలిస్ట్ స్టేట్ అంటారు. ఏమంటారు? సోషలిస్ట్ స్టేట్. అర్థమవుతుందా? అంటే సోషియో ఎకనామిక్ జస్టిస్ అనేది దేనిలో భాగంగా ఉంది? సోవియట్ యూనియన్ మోడల్లో ఉంది. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ మోడల్ వీ హ్యావ్ కన్సిడర్డ్. అర్థమవుతుందా? రైట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ మోడల్? మరి ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఈ మోడల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ దట్? డెమోక్రసీ లేదు, ప్రజాస్వామ్యం లేదు. పౌరులకు హక్కుల్ని గౌరవిస్తుందా రష్యా? నో. నో రెస్పెక్ట్ ఫర్ ద వాట్ ఈస్ దట్? ఫండమెంటల్ రైట్స్. స్టేట్ అనేది మరొక డిక్టేటర్గా మారిపోవడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? సో మరి నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏంటి? రాసారా ఈ పాయింట్స్? ఓకే, మోడల్ నెంబర్ రాసారా లేదా? ప్లీజ్ రైట్ డౌన్ దీస్ పాయింట్స్ హియర్. ఓకే, ఈ నమూనా ప్రకారం సామ్యవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. సామ్యవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తద్వారా ప్రజలందరికీ సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందజేయడం. సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందజేయడం. ఓకే, అయితే ఇప్పుడు చూడండి ఇంకొక పాయింట్. గాంధీయన్ మోడల్లో ఉన్నటువంటి లోపం ఏంటి చెప్పండి? గాంధీయన్ మోడల్లో ఉన్నటువంటి లోపం ఏంటి? ఇది కేవలం ఆదర్శవంతమైన నియమం. ఇది కేవలం ఇందులో ఏముంది? యూటోపియా ఉంది. యూటోపియా అంటే ఇది కేవలం కళలో, ఇమాజినేషన్లో ఎగ్జిస్ట్ అవుతుంది కానీ రియాలిటీలో ఉండదు. ఎందుకంటే సొసైటీ ఇన్ని ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు, ఈ రకమైన లూజ్ నెట్వర్క్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడు, వీక్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేశం ఏమవుతుంది? స్ప్లిట్ అయిపోతుంది, విభజన చెందడానికి అవకాశం ఎక్కువ. స్ట్రాంగ్ స్టేట్ ఉంటేనే సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని మనం స్పష్టంగా రూపుమాపేటువంటి అవకాశం ఉంది. సమాజంలో అందరూ సమానం కాదు, కానీ సమానం అయితేనే ఈ వ్యవస్థ అనేది సరైన విధంగా పనిచేస్తుంది. ది సిస్టమ్ విల్ బీ మోస్ట్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద ఈక్వల్ సొసైటీ, నాట్ ఇన్ ద అన్ఈక్వల్ సొసైటీ. ఇదొక లోపం. మరి ఇక్కడ ఉన్న లోపం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? డెమోక్రసీ లేదు, పౌరుల హక్కులకి ఎలాంటి గ్యారంటీ లేదు. నో గ్యారంటీ ఫర్ ద ఫండమెంటల్ రైట్స్. అర్థమవుతుందా? నో గ్యారంటీ ఫర్ ద ఫండమెంటల్ రైట్స్. ఇది సోవియట్ యూనియన్ మోడల్. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏం చెప్పండి? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ చెప్పండి. మీరు ఎప్పుడైనా డిడ్ యూ కమ్ అక్రాస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ కోచింగ్? మీకు ఎవరేం చెప్పలేదా ఇవన్నీ? క్యాపిటలిజం కాదు ఇది. సమస్య ఏంటంటే అందరి సమాజం ఇప్పుడున్న టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ లక్ష్మీకాంత్ పట్టుకొని అదే ఒక గ్రంథం అని చెప్పేసి చదువుతున్నారు. అది సమస్య. యూపీఎస్సీకి కానీ స్టేట్ పిఎస్సీకి కానీ చదవాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా నాలెడ్జ్.
అర్థమవుతుందా? రైట్. సో అదేంటది, లేదా అది వాళ్ళ సమస్య, అది అర్థమవుతుందా? మీకు ఇప్పుడున్న మార్కెట్లో మీరు ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చూడండి, ఈ పాయింట్స్ లేవు. ఈ పాయింట్స్ నేను ఎలా చెప్తున్నా? ఇది నా సొంత కవిత్వమా? కాదు కాదు, దయచేసి అలా అనుకోకండి. ఇది ఐ హ్యావ్ రెడ్ ద కామెంటరీస్ ఆన్ ద కాన్స్టిట్యూషన్, గ్రాండ్విల్ ఆస్టిన్ వాళ్ళు అలాంటి వాళ్ళు రాసినటువంటి పాయింట్స్ ఇవి. అర్థమవుతుందా? ఈ లక్ష్మీకాంత్ వీళ్ళకి ఎవరు సంబంధం లేదు ఇవన్నిటికీ, లేదు. అది సమస్య అదే. నేను ఆల్రెడీ ఆర్సిరెడ్డిలో తీసుకున్నా. నేను ఐ హ్యావ్ టేకెన్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఎట్ ఆర్సిరెడ్డి ఆల్రెడీ. ఓకే, రైట్. దాదాపుగా క్లాస్లో ఒక 500 మెంబర్స్ ఉండేవాళ్ళు, మీరు చూస్తే. ఓకే, రైట్. కాకపోతే మొత్తం ఇంగ్లీషే, తెలుగులో చెప్పడానికి అవసరం లేదు. కానీ మీకోసం నేను నా తెలుగు నాలెడ్జ్ని ప్రదర్శిస్తున్నా. ఓకేనా? ఓకే. యూరో అమెరికన్ మోడల్. ఓకే, రైట్. యూరో అమెరికన్ మోడల్ అంటే చూడండి, మనం ఫాలో అయ్యేటువంటి బేసిక్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అనేది ఎవరి మోడల్? యూరో అమెరికన్ మోడల్. వీ హ్యావ్ బారోడ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, అలాగే లిబరల్ డెమోక్రసీ. లిబరల్ డెమోక్రసీ అంటే గివింగ్ మోర్ సిగ్నిఫికెన్స్ ఫర్ వాట్ ఈస్ దట్? లిబర్టీ. గివింగ్ మోర్ సిగ్నిఫికెన్స్ ఫర్ లిబర్టీ. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం. ఏమనొచ్చు? స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం. అలాగే ఓకే. అండ్ వాట్ ఎల్స్ ఆర్ యూ వాల్యూయింగ్? యు ఆర్ గివింగ్ ద వాల్యూ ఫర్ what is that? Secularism. What else? Rule of law. అలాగే ఇండిపెండెంట్ జుడిషియరీ, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఇవన్నీ దేని నుంచి తీసుకున్నాం? యూరో అమెరికన్ మోడల్. అర్థమవుతుందా? ఇలా మనకు 3 మోడల్స్ ఉన్నాయి, మనం కన్సిడర్ చేసిన మోడల్స్. అర్థమవుతుందా? కానీ మనం ఏం చెప్తున్నాం? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్, రాదర్ ఇట్ ఈస్ అ కన్వర్జెన్స్ ఆఫ్ ఐడియాలజీస్. అర్థమవుతుందా? రైట్. రైట్ డౌన్ నెక్స్ట్ లైన్. రాజ్యాంగ నిర్మాతలు పైన ఇవ్వబడినటువంటి నమూనాలపైన సమగ్రంగా చర్చించి వాటిలో ఉన్న లోటుపాట్లను గ్రహించి ఏ ఒక్క నమూనాకో కాకుండా లేదు, దీనిలో రాస్తాం మళ్ళీ. ఏ ఒక్క నమూనాను కాకుండా అన్ని నమూనాల బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఏమంటాం? ఉపయోగపడేటువంటి అంశాలని క్రోడీకరించి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అంటే ఏం రాస్తారంటే, ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హ్యాస్ డిబేటెడ్ comprehensively both on positive and negative sides of the constitution, both on positives and negatives of the above models, and consolidated all beneficial aspects from all the models and
and established the present day's constitution in the following manner. Establish the present day's constitution in the following manner. అర్థమవుతుందా? ఈ క్రింది విధంగా, దీన్ని ఈ క్రింది విధంగా మనం పరిశీలించవచ్చు అని చెప్పేసి రాయండి. ఈ క్రింది విధంగా మనం పరిశీలించవచ్చు. ఎలా పరిశీలించవచ్చు చూడండి. రైట్ డౌన్ ఫస్ట్ పాయింట్. ఓకే, all the structural aspects of Indian constitution, భారత రాజ్యాంగంలో ఉన్న నిర్మాణాత్మక అంశాలన్నింటినీ కూడా, all the structural aspects of the Indian constitution has been borrowed from which one? చెప్పండి. యూరో అమెరికన్ మోడల్. ఎగ్జాంపుల్, ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యాంగ వ్యవస్థలు. ఓకే, ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్. ఫెడరలిజం, ఎస్ ఆర్ నో? ఫెడరలిజం, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్, ఎట్సెట్రా. ఓకే, అసలు రాజ్యాంగంలో ఉన్న ప్రతి నిర్మాణ ప్రక్రియ దేని నుంచి? యూరో అమెరికన్ మోడల్ నుంచి. నెక్స్ట్, సిమిలర్లీ the liberal values in the form of article 19 to article 21 has been inspired from what is it? యూరో అమెరికన్ మోడల్. ఎందుకంటే లిబర్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి కదా వెస్టర్న్ కంట్రీస్. ఎస్ ఆర్ నో? ఎస్. ఆ పాయింట్స్ ఎక్కడైతే పైన ఏదైతే రాసారో ఇక్కడ రాసేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, తర్వాత ఇంకే మోడల్ చెప్పండి. ఎస్, నెక్స్ట్ లైన్. అపార్ట్ ఫ్రమ్ ద ఫీచర్స్ ఆఫ్ యూరో అమెరికన్ మోడల్, అంటే యూరో అమెరికన్ మోడల్లో ఉన్నటువంటి లక్షణాలు మాత్రమే కాకుండా రాజ్యాంగం సామ్యవాదానికి కూడా సరైన ప్రాధాన్యతనిచ్చింది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద వాల్యూస్ ఫ్రమ్ యూరో అమెరికన్ మోడల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ has given sufficient importance for socialism, which can be seen in the following manner. ఈ క్రింది విధంగా మనం చూడొచ్చు. చెప్పండి, ఏమేం చెప్పొచ్చు? ఎస్, ఫస్ట్ ప్రవేశికలో మొదటి ప్రాధాన్యాన్ని, రాజ్యాంగానికి సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యాన్ని న్యాయానికి ఇవ్వడం జరిగింది. దేనికి ఇచ్చారు? న్యాయం. అర్థం? ప్రియాంబుల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఏంటి? సెక్యూరింగ్ టు ఆల్ ద సిటిజన్స్ జస్టిస్ అంటే ఎవరి యొక్క ప్రిన్సిపల్? సోవియట్ యూనియన్, సోషలిజం. ఓకే, అలాగే నెక్స్ట్ అండి, డిపిఎస్పి. మోస్ట్ ఆఫ్ ద డిపిఎస్పిస్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సోషలిస్టిక్ వాల్యూస్. దాదాపు అన్ని ఆదేశిక సూత్రాలని దేని నుంచి సంగ్రహించడం జరిగింది? సోవియట్ యూనియన్ నుంచి సంగ్రహించడం జరిగింది. ఎగ్జాంపుల్ చూడండి, అసలు మన రాజ్యాంగం చెప్తుంది ఆర్టికల్ 38 ప్రకారం వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం అని చెప్పేసి 38లో లేదు. కానీ ద గోల్ ఆఫ్ ది స్టేట్ ఏంటి? ఎస్టాబ్లిషింగ్ సోషల్ ఆర్డర్, హ్యావింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. సమాజంలో సంపదకు సంబంధించినటువంటి సామాజిక అంతరాలని తొలగించడం అనేది కూడా ఆర్టికల్ 38లో ఉంది. అంటే ఆ వాల్యూ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి? ద నేచర్ ఆఫ్ ద స్టేట్ ఈస్ సోషలిస్ట్. అర్థమవుతుందా? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలోకి సోషలిస్ట్ అనే వర్డ్ని చేర్చినప్పటికీ కూడా అంతకంటే ముందే మన రాజ్యాంగం సోషలిస్ట్. అంతవరకు అంతర్గతంగా ఉన్న సోషలిజం అనే వర్డ్ని మనం ఫస్ట్ టైం ఏం చేసాం? బహిర్గతం చేసాం బై మీన్స్ ఆఫ్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అంతకు మించి మనం కొత్తగా ఏం చేయలేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్,
the positive fundamental rights, such as article 17, అంటే పాజిటివ్ అంటే సకారాత్మక హక్కులు అయినటువంటి ఆర్టికల్ 17, ఆర్టికల్ 15 క్లాస్ 2, ఆర్టికల్ 15 క్లాస్ 2, ఆర్టికల్ 23 and 24, ఆర్టికల్ 23 and 24, 23 and 24 కూడా సమాజంలో అసమానతల్ని తొలగించడంలో ప్రముఖ పాత్రను వహిస్తాయి. అసమానతల్ని తొలగించడంలో ప్రముఖ పాత్రని పోషిస్తాయి. ఇది కూడా ఏ వాల్యూ? సోషలిస్ట్. ఎందుకంటే స్టేట్ పనేంటి? సమాజంలో అసమానతల్ని తొలగించడం. అది సోషలిస్ట్ వాల్యూ అనమాట. మరి చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీకు అర్థమవుతుందా? మరి పాజిటివ్ రైట్ అంటే ఏంటి, నెగిటివ్ రైట్ అంటే ఏంటి? నేను ఇందాక సకారాత్మక హక్కు అని చెప్పాను కదా, ఏంటి పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి? ఎస్, మనకి ఫండమెంటల్ రైట్స్లో 2 రకాల హక్కులు ఉంటాయి. ఎస్, పాజిటివ్ అండ్ నెగిటివ్. యాక్చువల్గా చెప్పాలంటే ఫండమెంటల్ రైట్ అంటేనే, అసలు రైట్ అంటేనే అది నెగిటివ్ ఇన్ నేచర్. ఎందుకు? ప్రభుత్వం యొక్క పాత్రని వ్యక్తి జీవితంలో మినిమైజ్ చేసే వాటిని ఏమనాలి? నెగిటివ్ రైట్స్ అనాలి. ప్రభుత్వం యొక్క పాత్ర వ్యక్తి జీవితంలో మినిమైజ్ చేయాలి, తగ్గించాలి, వ్యక్తి యొక్క స్వేచ్ఛని పెంచాలి. అలా పెంచే హక్కులు ఏమంటారు? నెగిటివ్ రైట్స్ అంటారు. అంటే దోస్ రైట్స్ విచ్ విల్ ప్రొహిబిట్ ద స్టేట్ ఫ్రమ్ ఇంటర్ఫియరింగ్ ఇంటూ ద లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. మీరు అందుకే చూడండి ఫండమెంటల్ రైట్స్లో రైట్ ఫ్రమ్ ఆర్టికల్ 14 నుంచి మిగతా ఇన్ని చూస్తే, ఆర్టికల్ 14 నో పర్సన్ షెల్ బి డినైడ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. నో, అండర్లైన్ దిస్. ఓకే. ఆర్టికల్ 15 no discrimination. Article 15 class 1 says the state shall not discriminate. 15 class 2 says the society shall not discriminate. 15 class 1 ఎవరి పైన నియంత్రణ ఉంది? స్టేట్ పైన. కాబట్టి ఏంటి? నెగటివ్ రైట్. 15 క్లాస్ 2 ఏమో సొసైటీ పైన నియంత్రణ, సమాజం పైన. అంటే మీరు అర్థం చేసుకోండి, కొన్ని హక్కులు ప్రభుత్వం పైన బాధ్యతని మోపుతున్నాయి, ప్రభుత్వం యొక్క అధిక పాత్రను నిషేధిస్తున్నాయి. అలాంటి నిషేధించే హక్కులు ఏమంటున్నాం? నెగిటివ్ రైట్స్ అంటున్నాం. ప్రభుత్వానికి బాధ్యతని ఇచ్చేటువంటి హక్కులు ఏమంటున్నాం? పాజిటివ్ రైట్స్, సకారాత్మక హక్కులు అంటున్నాం. ఆర్టికల్ 17, ఆర్టికల్ టెల్ మీ 23, 24 అండ్ 15 క్లాస్ 2 ఇవేంటి? పాజిటివ్ రైట్స్. అంటే ఈ పాజిటివ్ రైట్స్ ఉన్నాయంటే స్టేట్ యొక్క పాత్ర పెరిగినట్ట, తగ్గినట్ట? పెరిగినట్టు. ఏ పర్టికులర్ మోడల్లో స్టేట్ యొక్క పాత్ర పెరుగుతుంది? సోషలిస్టిక్ మోడల్లో, సామ్యవాద ప్రభుత్వంలో మాత్రమే స్టేట్ యొక్క పాత్ర పెరుగుతుంది. యూరో అమెరికన్ మోడల్లో స్టేట్ యొక్క పాత్ర తగ్గుతుంది. అంటే చూడండి మనం ఎలా బ్యాలెన్స్ చేసినాం, అర్థమవుతుందా? ఫ్రేమ్వర్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళదే తీసుకున్నాం, లిబర్టీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం, దాంతోపాటుగా సోషలిస్టిక్ ఫీచర్స్ కూడా తీసుకున్నాం. అర్థమవుతుందా? నెక్స్ట్ లైన్. ఆన్ ది అదర్ హ్యాండ్ మరోవైపు రైట్ డౌన్. గాంధీజీ యొక్క నమూనాని కూడా రాజ్యాంగంలో గాంధీజీ యొక్క నమూనాకి కూడా రాజ్యాంగంలో సముచిత ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. గాంధీజీ యొక్క నమూనాకి కూడా రాజ్యాంగంలో ఏమి ఇవ్వడం జరిగింది? సముచిత ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. ఏ రూపంలో ఇచ్చాను చెప్పండి? ఆర్టికల్ 40, yes, promotion of Panchayat Raj institutions, establishment and promotion of write down article 40, establishment and promotion of Panchayat Raj institution, పంచాయతీ రాజ్ వ్యవస్థల్ని నెలకొల్పడం మరియు ప్రోత్సహించడం. ఓకే. అలాగే 43B కోఆపరేటివ్ సొసైటీస్, ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. అలాగే చెప్పండి ఇంకా ఆర్టికల్ 47 ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ సబ్స్టాన్సెస్. అంటే ఏం చెప్పారు? దాన్ని తెలుగులో ఏమంటారు? మద్యపాన నిషేధం. ఓకే. ఆర్టికల్ 48 ప్రమోషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ మోడర్న్ లైన్స్, వ్యవసాయాన్ని ఆధునికీకరించడం. వ్యవసాయాన్ని ఎలా చేయడం? ఆధునికీకరించడం.
ఇవన్నీ ఏంటి, ఎవరి వాల్యూస్? గాంధీని వాల్యూస్. చూడండి, కాబట్టి మీరు క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చదవండి, చెప్పండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్ బట్ ఇట్ ఈస్ కన్వర్జెన్స్. అర్థమైందా ఇప్పుడు? డిడ్ వి ప్రూవ్ దట్? అర్థమవుతుందా? నెక్స్ట్ లాస్ట్లో కన్క్లూషన్ రాయండి. ఈ విధంగా వివిధ సిద్ధాంతాలను అనుసరించి దేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ విలువల్ని మరియు నిర్మాణాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరించడం జరిగింది. తద్వారా సిద్ధాంతాల సమ్మేళనాన్ని రాజ్యాంగంలో నెలకొల్పడం జరిగింది. రైట్ డౌన్. Thus, while considering different models of constitution, we prioritized the maximization of welfarist constitution by consolidating the positive features of the values, the positive features of various models, full stop. This led to convergence of ideologies but not, what is it, conflict of ideologies. Convergence of ideologies but not conflict of ideologies. This is how you need to write the answer. అర్థమవుతుందా? మీకు ఒక ఐడియా వచ్చిందా? అంటే మన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చెప్పాలి. క్లోజ్ చేసింది. లేదు, రేపు మళ్ళీ కలుద్దాం.